హాయ్ అండి, నేను మీ సత్యవ్వను. మహేందర్ రెడ్డి వెయ్యాల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియో ఎలా ఉన్నది అన్నది తప్పకుండా చూడండి, గమనించండి. తప్పులు ఏర్పాటు చేసి తప్పక కామెంట్ పంపండి. ఈరోజు విషయం ఏంటిదంటే, సంతోషం కావాలని ఎదురు చూసే వారికి ఎంత టైం పడుతుందో చెప్తానండి. మనకు ఏదైనా కావాలంటే వెంటనే కాదండి, వెంటనే దొరికేది ఎప్పటికీ ఉండదండి. ఏదైనా అంతేనండి. మనకు ఏమీ లేదు, ఎప్పుడు దొరుకుతుందో, దొరికితే చూసేది, లేకపోతే లేదు అని నిరాశతో బతకద్దండి. అది జరిగినా జరగకపోయినా నాకనేది ఒక రోజు ఉంది, నాకు సంతోషం వస్తుంది, నాకు మంచి రోజులు ఉన్నాయి అనుకునే బతకాలండి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు ఎలా మార్చుతాడో మనకు తెలియదు కదండి. మన చేతుల్లో ఉన్న పనులే మనం ఇప్పుడు చేద్దామని అప్పటికి చేస్తున్నాం. మన చేతుల్లో లేని పనులకు మనం టైం చెప్పలేము. అందుకే ఆశతో ఎదురు చూడు, కానీ ఆపేక్షతో అన్నం బంద్ చేసి అదే కడుపు నిండా పెట్టుకొని చూడొద్దండి. అలాంటివి దూరం అవుతాయి. సంతోషం కావాలంటే కొన్ని కష్టాలైనా అనుభవించాలి. అనుభవించినాక నీకు అయితే కానీ లేకపోతే లేదన్నప్పుడే ఆ సంతోషం దొరుకుతుంది. ఆ సంతోషం దొరికినప్పుడు నువ్వు పూర్తిగా ఆగం చేసుకోకుండా కాపాడుకోగలుగుతావు. ఎందుకంటే నీకు ప్రతిరోజు సంతోషాన్ని ఆ దేవుడు ఇచ్చిందనుకో, నువ్వు ఆపుకోలేవు, కాపాడుకోలేవు. అందుకే దేవుడు మధ్యలో కొన్ని కష్టాలు పెడతాడు. కష్టాలు పెట్టిన తర్వాతే ఆ విజయాన్ని ఇస్తే నువ్వు ఎల్లకాలం కాపాడుకుంటావు అని ఆ దేవుడికి తెలుసు. కాబట్టే వెంటదెంట ఏ సంతోషాన్ని ఇవ్వడండి. కాస్త కష్టం తర్వాత సుఖం, సుఖం తర్వాత కష్టం, ఇవన్నీ ఉంటేనే కదండి జీవితం గడిచి చివరిదాకా బతికి వెళ్ళిపోతాము. ఎప్పటికీ సంతోషం ఉంటే ఎన్నాళ్ళు బతుకుతామండి. ఏవైనా తినగలం, ఏదైనా చేయగలం. ఎల్లకాలం సంతోషం ఆయుష్ను తగ్గిస్తుందండి. అందుకే కష్టాన్ని ఇష్టపడండి, ఆయుష్ను ఆరోగ్యాన్ని పెంచుకోండి. నేను చెప్పేదల్లా అబద్ధం నిజం గమనించండి. బాయ్ అండి.